స్వామి వినాయక, నా ఎగ్జామ్స్ అన్ని నువ్వే పాస్ చేయాలి స్వామి. నేను పాస్ చేయాలా? నువ్వు కనీసం పేపర్ మీద పెన్ పెట్టినవురా? ఇప్పుడు నన్ను పాస్ చేయమంటే నేనేం చేయాలరా? నువ్వు నన్ను పాస్ చేస్తావని 10,016 సార్లు ఓం వినాయక రాసిన తెలుసా? రాసేదేదో ఎగ్జామ్ లో రాసింటే కనీసం పాస్ అన్నా ఏటాడు కదరా. సరే స్వామి, నువ్వు ఎట్టయినా నన్ను పాస్ చేయాలి స్వామి. మళ్ళీ ఎవడో వచ్చారా? స్వామి పక్కింటోడికి 10,000, ఎదిరింటోడికి 50,000, వెనకింటోడికి 80,000, పైంటోడికి లచ్చ స్వామి. ఎలాగైనా ఈ అప్పంతా నువ్వే తీర్చేయాలి స్వామి. అవన్నీ నేను తీరిస్తే నువ్వేం చేస్తావురా? మళ్ళీ కొత్త అప్పులు చేస్తా స్వామి. నువ్వు మారవరా? చెప్పడం మర్చిపోయినా, నీకు కూడా 100 రూపాయలు బాకీ ఉండా స్వామి. మొన్నే 100 రూపాయలు చందా రాపించంగా డబ్బులు ఇలా స్వామి. ఎలాగైనా నువ్వే తీర్చే స్వామి. అది కూడా స్వామి భిన్నా తీర్చే స్వామి. ఇంకొకటి వచ్చారా? స్వామి నాకేం వద్దు స్వామి. అబ్బా నువ్వు అసలైన భక్తుడివి. ఒక పెద్ద బంగళా, 100 ఎకరాల పొలం, 100 కోట్ల లెక్క, 100 కేజీలు బంగారం, అంతే స్వామి. ఇంకేం వద్దు స్వామి నాకు. ఏం వద్దంటే నన్ను అడిగేసావు కదరా. నువ్వు కడుపు అన్నం తింటానో కోరికలు తింటానవరా? నాకేం ఊరకొద్దులే స్వామి. ఇవన్నీ ఇచ్చిన అనుకో 110 సంపాదిస్తాను. నీకు అకృతి తగలయ్యా. సరే స్వామి త్వరగా ఇచ్చేసేయి. ఏంద్రా అందరూ చాటర్లు వేసిపోతాండ్రు. ఈడొస్తాను ఈడేమడుగుతాడు. స్వామి ఎట్టయినా ఈ సంవత్సరం నువ్వు నాకు పెళ్లి ఎట్టు చూడు స్వామి. నేనేమన్నా పెళ్లిళ్ళ పేరైనంటారా? నాకు చెప్తున్నావు, పోయి పెళ్లిళ్ళ పేరయ్యి చెప్పురా. ఎలక్క ఇచ్చినమంటే ఎంగేజ్మెంట్ తొందరలో ఉందన్నమాట. రే జారి కింద పడిందిరా రే. నా ఎలక్కాయరా రే అది. స్వామి థ్యాంక్స్ స్వామి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?